వెల్కమ్ టు ఆల్, దిస్ ఇస్ వినయ్. యువర్ వాచింగ్ వుడు విత్ వినయ్ యూట్యూబ్ ఛానల్. మనం ఏపీఎస్ వీడియోలో ఇది 4th వీడియో. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇమేజ్ అనే ఒక ఫీల్డ్ తీసుకుంటాను, ఇంకోటి ఏంటంటే బైనరీ ఫీల్డ్ తీసుకుంటున్నాను. ఈ రెండిట్లో కూడా మనం base64 ఫార్మెట్లో కన్వర్ట్ చేసిన ఎన్కోడ్ చేసిన డేటాని సేవ్ చేస్తాం. ఇది ఎందుకు మీకు ఉపయోగపడుద్ది అంటే, ఏదైనా లార్జ్ డేటాని మీరు స్టోర్ చేయాలంటే బైనరీ ఫార్మెట్ అంటే బైనరీ ఫీల్డ్లో base64 ఫార్మెట్కి కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తారు. మనకి వుడు 19లోకి వచ్చేసి 16, 17, 18 ఏ వర్షన్ తీసుకున్నా కానీ వుడు base64 ఫార్మెట్లోనే లార్జ్ డేటాని మనం స్టోర్ చేస్తాం. మీరు అర్థం చేసుకోవాలి ఇది. ఓకే, అయితే మనం ఫస్ట్ వీడియోలో మనం జాసన్ డేటాతో మనం డేటాని ఏపీఐ నుంచి వచ్చిన డేటాని స్టోర్ చేస్తాం. ఓకే, అయితే మనం చేసుకుంటూ వచ్చింది ఏంటి, క్లాస్ అనే ఒక మాడ్యూల్ ఉంది, స్కూల్ అండ్ స్టూడెంట్స్ అనే ఒక మాడ్యూల్ ఉంది. అంటే ఒక క్లాస్లో అంటే మన క్లాస్ మాడ్యూల్లో ఎన్ని క్లాసులు ఉన్నాయో చూసి ఏదో ఒక క్లాస్ తీసుకుని దాంట్లో స్టూడెంట్ని యాడ్ చేసాం. ఇప్పుడు సేమ్ అదే స్టూడెంట్కి మనం ఇప్పుడు ఒక ఇమేజ్ అంటే స్టూడెంట్ మాడ్యూల్లో అంటే స్కూల్ స్టూడెంట్ మాడ్యూల్లో మనం ఒక ఇమేజ్ ఫీల్డ్ అండ్ ఒక బైనరీ ఫీల్డ్ అనేది యాడ్ చేసి మనం అనుకున్నట్టు ఒక ఏపీఐ నుంచి డేటాని పంపించి వీటిలో స్టోర్ చేసి మీకు చూపెడతాను ఈ వీడియోలో. ఏం చెప్తున్నాను, ఒక ఏపీఐ నుంచి నేను డేటాని బ్యాక్ అంటే మనకి వుడు 19 అనే బ్యాక్ ఎండ్కి తీసుకొచ్చి స్టోర్ చేస్తాను. అది ఎలా చేస్తానో పిన్ టు పిన్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను HTTP ఫార్మేట్లో పంపిస్తున్నాను. మీరు ఒక జాసన్ ఫార్మేట్లో కూడా base64 ఫైల్ని పంపించవచ్చు. కానీ ఇప్పుడు మీకు ఈ పోస్ట్ మ్యాన్ నుంచి base64 ఫార్మేట్లో డేటాను పంపించాలంటే హ్యూజ్ ఫైల్ లాగా కనపడుద్ది, అది ఇబ్బంది అవుతుంది. అందుకని HTTP ఫార్మేట్లో ఫామ్ డేటాని పంపిస్తున్నాను. ఈ ఫామ్ డేటా వల్ల మనకి ఏంటంటే డైరెక్ట్గా ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆ ఫైల్కి నేమ్ ఇస్తాం కదా, అంటే ఏదో ఒక కీవర్డ్లో, అంటే ఇది డిక్షనరీ ఫార్మేట్లో కనపడుతుంది కదా, కీ అండ్ ఆర్గ్యుమెంట్స్లో కీవర్డ్లో ఈ ఫైల్ని స్టోర్ చేసి దీన్ని బ్యాక్ ఎండ్కి పంపించినాక ఆ బ్యాక్ ఎండ్లో గెట్ మెథడ్ ఆర్ HTTP రిక్వెస్ట్ డాట్ ఫైల్ డాట్ గెట్ అనే మెథడ్ అన్న వాడి మనం తీసుకురావచ్చు. ఈ రెండు మెథడ్లోనూ మనం అక్కడ ఉన్న డేటాని తీసుకురావచ్చు. ఓకే, తీసుకొచ్చిన తర్వాత మనం స్టూడెంట్స్ అంటే స్కూల్ స్టూడెంట్స్ అనే మాడ్యూల్లో మనం ఈ రికార్డ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది స్కూల్ డాట్ స్టూడెంట్స్ అంటే ఇది స్టూడెంట్స్ కోసం తయారు చేసిన మన మోడల్. ఇదిగోండి మన స్కూల్ మేనేజ్మెంట్ అనే మోడల్లో క్లాస్ అనే మోడల్, స్టూడెంట్ అనే మోడల్. ఈ స్టూడెంట్ మోడల్లో నేను చెప్పాను కదా, ఇమేజ్ అనే ఫీల్డ్, బైనరీ ఫీల్డ్ అనేవి 2 యాడ్ చేశానని. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇమేజ్ అనే ఫీల్డ్ అండ్ బైనరీ ఫీల్డ్ 2 యాడ్ చేశాను. ఈ రెండిట్లోకి మనం base64 ఫార్మేట్లోనే డేటాను సేవ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఆ తర్వాత మనకి ఫామ్ వ్యూలో కూడా స్టూడెంట్స్ కోసం తయారు చేసిన ఫామ్ వ్యూలో కూడా ఇది ఫామ్ వ్యూ స్టూడెంట్స్ కోసం తయారు చేసిన ఫామ్ వ్యూలో కూడా నేను ఇలా మనం యాడ్ చేసుకున్న 2 ఫీల్డ్స్ ఉన్నాయి కదా ఇమేజెస్ కోసం, ఆ 2 ఫీల్డ్స్ని ఇక్కడ యాడ్ చేశాను. ఒకటేమో స్టూడెంట్ ఫోటో కోసం అండ్ ఇంకోటి ఆధార్ ఫోటో కోసం యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఏపీఐ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొద్దాం. అంటే ఫస్ట్ ఇమేజెస్ వస్తున్నాయో లేదా చెక్ చేద్దాం. పోస్ట్ మ్యాన్ నుంచి ఇన్ఫర్మేషన్ పంపిద్దాం. సేమ్ ఇక్కడ ఉన్న నేమ్స్తో పంపిద్దాం, ఏం డిఫరెన్స్ ఉండకుండా. Ctrl+V యాడ్ చేశాను. ఇంకో ఫీల్డ్ ఏంటి, నేను ఇప్పుడు డమ్మీ ఇమేజెస్ ఏదో ఒకటి పంపిస్తాను. ఇక్కడ డమ్మీ ఇమేజ్ ఇక్కడ పంపిస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి ఫైల్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ ఫ్రమ్ లోకల్ మిషన్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు డమ్మీగా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే కొట్టాను, యాడ్ అయింది. ఆ తర్వాత ఇంకొకటి ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ ఫ్రమ్ లోకల్ మిషన్ క్లిక్ చేయండి. తర్వాత ఇంకొక ఇమేజ్ యాడ్ చేయండి. ఓకే, ఓపెన్. ఇట్లా 2 ఇమేజెస్ మనం యాడ్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇమేజెస్ అక్కడికి రిసీవ్ అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం. ఆ తర్వాత పని చేద్దాం. పోస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకి హిట్ అయ్యే ఎండ్ పాయింట్ ఏంటంటే
ఏపీఐ కాల్ మీరు క్లారిటీ చూడండి. ఇది క్లోజ్ చేస్తా. మన కోడ్ అంతా ఇక్కడ మనం ఏపీఐ కాల్ అనే ఎండ్ పాయింట్ని హిట్ చేస్తున్నాం. అప్పుడు ఏపీఐ కాల్ హిట్ అవుతుంది. ఇక్కడ మనం డేటాని 2 టైప్స్లో గెట్ చేయొచ్చు. ఇప్పుడు మనం హెచ్టిటిపి వాడాం కాబట్టి ఇప్పుడు అవి చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా చెప్తాను. ప్రింట్ కేడబ్ల్యూ అని ఎంటర్ చేస్తాను. ఇమేజెస్ వస్తున్నాయి లేదా, మిగతా అంతా కోడ్ అంతా నేను ఏం చేస్తానంటే పాస్ చేస్తే రిమైనింగ్ కోడ్ అంతా వర్క్ అవ్వదు. లేదు పాస్ చేస్తే వర్క్ అయింది. రిటర్న్ ఏదో ఒకటి చేద్దాం. అక్కడతో ఆపేయాలి. బ్రేక్ పెట్టినా కానీ బ్రేక్ పెడితే ఆగిపోద్ది. బ్రేక్ పెట్టేస్తా. బ్రేక్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ బ్రేక్ కాదు, కంటిన్యూ కాదు, పాస్ అయితే ఇక్కడ పాస్ పెట్టినా కానీ పని అవ్వదు. రిటర్నే పెడదాం. రిటర్న్ వినయ్ అని పెడతా. ఓకే, రిటర్న్ వినయ్. ఇది ఎర్రర్ వస్తుంది అసలు, నాకు తెలిసి అట్లా పెడితే. ఒకసారి అయితే మనం రన్ చేసి కేడబ్ల్యూలో మనం పెట్టిన ఫైల్ వస్తుందో లేదో ఇక్కడ టెర్మినల్లో చూద్దాం. టెర్మినల్ కాదు, ఇక్కడ అవుట్పుట్ వస్తుంది మనకి. కన్సోల్ బిన్ ఇట్లా ఫైల్స్ రన్ అవుతాయి, దీంట్లో కనబడేది. ఓకే, ఇప్పుడు పోస్ట్ సెండ్ చేస్తున్నాను. మనకి వినయ్ అనేది అవుట్పుట్ వచ్చేసింది. ఇప్పుడు మనం పంపిస్తుంది. ఓకే, స్టూడెంట్ ఇమేజ్ వచ్చేసింది. తర్వాత ఆధార్ ఇమేజ్, 2 ఫైల్స్ అనేవి మనకి ఇక్కడ రిసీవ్ అవుతున్నాయి. ఇట్లా చూసుకున్నాం. నేను ఇంకో టైప్లో కూడా డేటాని మనం తీసుకురావచ్చు అన్నాను కదా, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది చూసారు కదా, దీని కిందే ప్రింట్ గ్యాప్ కోసం డిఫరెన్స్ తెలుస్తానికి ఇక్కడ ఉంది కదా. ఒకసారి ఇక్కడ ప్రింట్ మనకి ఫైల్ ఫార్మాట్లో ఇప్పుడు request.http రిక్వెస్ట్ ఉంది కదా. ఈ రిక్వెస్ట్లో మనకి ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అయి వస్తుంది. .file ఫైల్స్ అని పెట్టిన ఫైల్స్. ఇప్పుడు మీరు రెండిట్లో నుంచి డేటా వస్తుంది. మీరు దేని నుంచి అన్నా స్టోర్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నేను చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇంకా రన్ అవ్వలేదు. రన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెండ్ చేస్తున్నాను. ఓకే, వినయన్ మనకు వచ్చేసింది ఇక్కడ. ఓకే, మనకి ఇదిగోండి ఫస్ట్ కేడబ్ల్యూ ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దాంట్లో చూడండి ఇమేజ్ ఉంది, ఫస్ట్ స్టూడెంట్ ఇమేజ్ ఉంది అండ్ స్టూడెంట్ ఆధార్ ఇమేజ్ ఉంది. ఓకే, తర్వాత మనకు వచ్చిన కేడబ్ల్యూ ఇన్ఫర్మేషన్లో అంటే కేడబ్ల్యూ అంటున్నాను, request.http request.files ఉన్నాయి కదా. ఈ ఫైల్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ ఫైల్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి ఏదన్నా ఇమేజెస్ ఉంటే అవే వస్తున్నాయి. చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఇమేజ్ ఫైల్ వచ్చింది. ఆ తర్వాత స్టూడెంట్ ఆధార్ ఇమేజ్ ఫైల్ వచ్చేసింది. ఓకే, ఇమేజెస్ని మనం 2 వేస్లో గెట్ చేయొచ్చు. మీకైతే ఇక్కడ వరకు అయితే అర్థమైంది. నేను ఓన్లీ request.files అన్నాను కదా, ఇక్కడ ఫైల్స్ ఏమున్నాయో ఆ ఫైల్స్ మాత్రమే వస్తుంది. నేను ఫైల్స్ పెట్టాను కాబట్టి మనకి ఫైల్స్ అనేవి వచ్చాయి. ఫైల్స్ ఏమున్నాయి మనకి, ఇమేజెస్ అనేవి ఫైల్స్ కదా. టెక్స్ట్ అంటే ఇక్కడ టెక్స్ట్ వచ్చేది. నేను ఫైల్స్ అని పెట్టాను. ఫైల్స్ అని పెట్టాయి కాబట్టి ఫైల్స్ వచ్చాయి. మన ఫైల్ ఏమేమి పంపించాం, ఇక్కడ ఫైల్ ఈ 2 కదా, అందుకే ఆ 2 వచ్చాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైందిగా. ఇప్పుడు మనకు వచ్చిన డేటాతో స్టోర్ చేద్దాం. మనం కేడబ్ల్యూ వాడే మన డేటాను తీసుకొచ్చి స్టోర్ చేద్దాం. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను, ఈ రిటర్న్ కూడా తీసేస్తున్నాను. ఓకే,
ఇప్పుడు మనం మన క్లాస్లో నా నేమ్ ఏముంది అది ఇక్కడ ఉంది కదా, ఇదే నేమ్ అదే, అన్ని నేమ్స్ ఒకటే కదా మనకి ఇక్కడ పెట్టినాయి. ఓకే, ఇక్కడ మెథడ్ పోస్ట్ డాట్ ఓకే వాల్యూస్ ఉన్నాయి కదా, కంట్రోల్ వి ఈక్వల్ టు kw డాట్ గెట్ ఆఫ్ కంట్రోల్ వి అండ్ కాపీ కంట్రోల్ వి. నేను చేసినట్టే మీరు కూడా చేయండి, ఈజీగా అయిపోతుంది పని. పోస్ట్ డాట్ మెథడ్స్ గెట్ ఒక్కొక్క వేరియబుల్లో వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాం. ఓకే, మన ఆధార్ ఇమేజ్ కూడా తీసుకొద్దాం. కంట్రోల్ వి ఓకే, కంట్రోల్ సి ఈక్వల్ టు కంట్రోల్ వి కంట్రోల్ సి కంట్రోల్ వి అవ్వలేదు, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ రెండు ఫైల్స్ కూడా మనం ఇవ్వాలి కదా, అందుకోసం ఇక్కడికి వచ్చేయండి. కంట్రోల్ వి కంట్రోల్ వి ఒకసారి కంట్రోల్ డి నొక్కితే అలా వస్తుంది. మళ్ళీ ఇది కాపీ చేయండి, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇట్లా మనకి అయిపోయింది. ఇప్పుడైతే మనం రెండు ఫైల్స్ని అంటే ఆ రెండు ఇమేజెస్ని తీసుకొచ్చి సేవ్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం ఈ ఫైల్స్ని తీసుకొచ్చాం కానీ base64 ఫార్మాట్లో కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడు రన్ చేస్తాను, తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. అది ఎర్రర్ వచ్చినాక మనం ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు రన్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెండ్ చేస్తాను. మనకి ఎర్రర్ వచ్చింది, ఇమేజ్ ఈస్ నాట్ ఎన్కోడెడ్ ఇన్ base64 ఇక్కడ కనపడుతుంది కదా. ఇప్పుడు మనం base64లోకి కన్వర్ట్ చేద్దాం మన ఈ రెండు ఇమేజెస్ని. ఓకే, మనం ఇప్పుడు ఈ రెండు ఫీల్డ్స్ని base64 ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. base64 ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇంపోర్ట్ base64ని ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ ఇంపోర్ట్ base64 ఇంపోర్ట్ చేసిన తర్వాత వీటిని ఎలా కన్వర్ట్ చేస్తామో ఇప్పుడు చూడండి. ఇక్కడ బేస్ ఫస్ట్ దీన్ని రీడ్ చేయాలి. ఫస్ట్ ఈ ఫీల్డ్ని మనం రీడ్ అనేది చేయాలి. రీడ్ చేసాం. ఈ రీడ్ చేసిన ఫీల్డ్ని base64లోకి కన్వర్ట్ చేసి డీకోడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం base64లోకి కన్వర్ట్ చేస్తున్నాం. base64 డాట్ b64 ఎన్కోడ్ b64 ఎన్కోడ్ ఇలా ఎన్కోడ్ చేసిన ఫైల్ ఉంటుంది కదా, దీన్ని డీకోడ్ చేయాలి. డాట్ డీకోడ్ డీకోడ్ ఆఫ్, ఇది సింటాక్స్ మనకి. ఓకే, సేమ్ ఇదే సింటాక్స్ ఈ మన ఆధార్ కార్డు తీసుకుంటున్నాము దానికి కూడా రాయండి. ఓకే, మనం ఇప్పుడు స్టూడెంట్ ఇమేజ్కి అండ్ ఆధార్ ఇమేజ్ని base64లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడైతే కన్వర్ట్ చేసాం. ఇప్పుడు కన్వర్ట్ చేసాం కదా, నార్మల్గా ఇప్పుడు మన సర్వర్ రన్ అవుతుంది కదా. స్కూల్ మేనేజ్మెంట్లోకి వస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మీరు చూడండి. తర్వాత నేను చూపెడతాను ఏంటంటే మనం ఏపీ నుంచి ఒక స్టూడెంట్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఫైల్ ఇస్తాం కదా, ఆ ఇమేజెస్ కూడా వస్తాయి. ఇప్పుడు స్టూడెంట్స్ మనకి రంగానే ఉన్నాడు ఇక్కడ. ఓకే, మనం ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ని క్రియేట్ చేద్దాం. పోస్ట్ మ్యాన్కి వస్తున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి రీలోడ్ చేస్తాను. ఓకే, మనకి సర్వర్ అనేది రీలోడ్ అవుతుంది. ఓకే, రీలోడ్ అయింది. ఇప్పుడు పోస్ట్ మ్యాన్కి వస్తున్నాను.
ఆల్రెడీ రంగా ఉన్నాడు కదా మనకి. రామ అని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. రోల్ నెంబర్ 108 పెట్టాను. ఓకే, ఇప్పుడైతే ఈ 2 ఇమేజెస్ మనం ఇందాక తీసుకున్న ఇమేజెస్ ఉంచి ఇప్పుడు సెండ్ చేస్తున్నాను. సెండ్ అనేది చేశాను. ఇక్కడికి మనకి ఓకే, స్టూడెంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యాడు, స్టేటస్ వచ్చేసింది, స్టూడెంట్ ఐడి 22 అనేది వచ్చింది. ఇప్పుడు యూఐలోకి వెళ్దాం. రీలోడ్ చేస్తున్నాను. ఇక్కడ రీలోడ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, రామా అనే ఫైల్ అనేది మనకి యాడ్ అయింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడికి మనకి 2 ఫైల్స్ అనేవి వచ్చాయి. అంటే మీరు ఇప్పుడు ఇట్లా చూస్తున్నారు కదా, దీన్ని ఇట్లా డౌన్లోడ్ చేస్తే కనపడుద్ది. కానీ డైరెక్ట్గా ఇమేజ్ కనపడాలంటే మనకు ఒక విడ్జెట్ ఈక్వల్ టు ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. ఇదిగోండి, మనం యాడ్ చేసిన ఇమేజ్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ డైరెక్ట్గా కనపడాలంటే నేను అది కూడా చూపెడతాను. మనం యాడ్ చేసిన XML ఫైల్ ఉంటుంది కదా, స్టూడెంట్స్ view.xml, దాంట్లోకి వచ్చేయండి. ఇక్కడ ఒక ఇమేజ్ దానికి విడ్జెట్ యాడ్ చేసి ఇంకో దానికి యాడ్ చేయను, చూడండి. widget equal to, I think something a spelling mistake on the widget లో. విడ్జెట్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటున్నా, అట్లా ఉంటుందా? విడ్జెట్ స్పెల్లింగ్ XML ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. విజార్డే పెట్టాలి. ఇక్కడ మనం పెట్టాల్సిన విడ్జెట్ కాదు, విజార్డ్. విజార్డ్ ఈక్వల్ టు ఇమేజ్ అని పెట్టాలి. ఒక ఇమేజ్కి మాత్రమే పెట్టాను, విజార్డ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేశాను. ఇప్పుడు సర్వర్ రన్ అవుతుంది. ఇప్పుడు ఇది రీలోడ్ చేస్తాను. ఫస్ట్ స్టూడెంట్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అయిపోతుంది. కొంచెం సైజ్ అనేది పెద్దగా వస్తుంది. మీరు CSS వాడి తగ్గించవచ్చు ఆ ఇమేజ్ సైజ్ కూడా. లోడ్ అవుతుంది, వస్తుంది మనకి. కొంచెం టైం తీసుకున్నట్టు ఉంటుంది. రంగా లోడ్ అవుతూనే ఉంది. ఓకే, ఇంకా చేంజ్ అవ్వలేదు మనకి. అప్డేట్లో కూడా ఉంది. ఓకే, అంత అప్డేట్లో కూడా మనం స్కూల్ మేనేజ్మెంట్ పెట్టాం. విజార్డ్ ఈక్వల్ టు ఇమేజ్ అని పెడితే మ్యాక్సిమం చేంజ్ అవుతుంది. సంథింగ్ ఇంకా చేంజ్ అవ్వలేదు. ఓకే, విజార్డ్ ఈక్వల్ టు ఇమేజ్ పెట్టాలి. క్లాస్ పోయి చార్టర్ పెట్టరాదు. ఇది కాపీ చేయండి. ఈ ఫీల్డ్ కాపీ చేసి కరెక్ట్ ఇట్ అని కొట్టండి. చార్జిబిట్లో వచ్చి విజార్డ్ ఈక్వల్ టు ఇమేజ్ మ్యాక్సిమం పెట్టేది. కరెక్ట్ అవుతుంది మనకి మ్యాక్సిమం. విడ్జెట్ ఓకే, విజార్డ్ కాదు విడ్జెట్. సంథింగ్ డౌట్ ఉంది, నేను విజార్డ్ అనుకున్నా. సంథింగ్ విడ్జెట్ ఈక్వల్ టు ఇమేజ్. విజార్డ్ కాదు విడ్జెట్ ఈక్వల్ టు ఇమేజ్.
ఓకే. ఇప్పుడైతే ప్రాపర్‌గా వస్తది. విజార్డ్ కాదు విడ్జెట్. ఇప్పుడైతే మనకి ప్రాబ్లమ్ లేదు. నేను రెండిట్లో కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంది నాకు. అది ఇప్పుడు క్లారిటీ అయిపోయింది. మీరు కూడా ఏమన్నా ఇట్లాంటి డౌట్స్ ఉంటే ఇట్లా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడైతే మనకి ఇమేజ్ ఇక్కడ షో అవుతది. ఇది స్టూడెంట్ ఇమేజ్. ఇప్పుడు లోడ్ అవుతుంది. ఒకసారి బయటకు వచ్చేస్తా మళ్ళీ. చాలా టైం తీసుకుంటే లోడ్ అవుతానికి. టైం కూడా అవసరం లేదు. ఓకే. మనకైతే స్టూడెంట్ ఇమేజ్ అనేది లోడ్ అయిపోయింది. ఇట్లా మనకి విడ్జెట్ అనేది పెట్టాం కదా, విడ్జెట్ ఇమేజ్ అని ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత క్లాస్ నేమ్ యాడ్ చేసుకుని సిఎస్ఎస్ వాడి కూడా మనం స్టైల్స్ చేసి ఈ ఇమేజ్ సైజును కూడా తగ్గించుకోవచ్చు. మీకైతే ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఏపీఎస్ నుంచి ఎలా మనం ఒక ఇమేజ్ అనేది తీసుకొచ్చామో. మనం ఏం చేసాం, ఇక్కడ ఫైల్స్లో తీసుకున్నాం. ఫైల్స్లో డేటా తీసుకొని ఇక్కడ ఈ 2 ఇమేజెస్ తీసుకొని ఈ 2 ఇమేజెస్ని మనం ఏం చేసాం ఇక్కడ చూడండి. మన కంట్రోలర్ ఫైల్స్. ఓకే. ఈ కంట్రోలర్ ఫైల్కి వచ్చాం. ఈ కంట్రోలర్ ఫైల్లో 2 మెథడ్స్లో ఈ మెథడ్ http request.http అనే వాడి కూడా మనం తీసుకురావచ్చు అని నేను చెప్పాను. అది కాకుండా మనకి kw.get మనం ఫైల్ నేమ్ పెడితే వచ్చేస్తుంది కదా డేటా. మనకి మళ్ళీ అది ఈ మెథడ్ వాడే అవసరం లేదు. అది కూడా మీకు ఒక పాయింట్ చెప్పాను ఈజీగా. తర్వాత మనం ఫస్ట్ ఈ ఫైల్ని రీడ్ చేయాలి. రీడ్ చేసిన ఫైల్ని base64 ఎన్కోడ్ చేయాలి. తర్వాత డీకోడ్ చేయాలి. ఇలా చేసి దీంట్లో స్టోర్ చేసి మనం ఏం చేస్తున్నాం, డీకోడ్ చేసిన ఇమేజ్ని మనం ఇక్కడ క్రియేట్ ORM మెథడ్ వాడాం కదా, ఈ ORM మెథడ్లో ఇక్కడ స్టూడెంట్ ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టాం. అంటే ప్రీవియస్గా మనకున్న కోడే దాంట్లోనే ఈ 2 ఫీల్డ్స్ యాడ్ చేసాం. మన మోడల్లో కూడా ఈ 2 ఫీల్డ్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసాం. అది కూడా మీరు చూసారు. ఇది ఇమేజ్, ఇది బైనరీ. రెండిట్లోనూ base64 ఫార్మాట్లో డేటా సేవ్ అవుతుంది ఇమేజ్ బైనరీ తీసుకున్నా కానీ అని నేను మీతో చెప్పాను. మనం ఇక్కడ XMLలో వచ్చేసి ఇక్కడ ఇది ఫామ్. ఓకే. ఇక్కడ నార్మల్గా ఫైల్ ఇట్లా ఇది UIలో చూపెడతాను. మనకి ఇలా కనపడకుండా డైరెక్ట్గా ఇమేజ్ షో అవ్వాలంటే విడ్జెట్ =ఇమేజ్ అని పెట్టాలని కూడా నేను మీతో చెప్పాను. ఇలా మీరు కూడా చూసారు అవుట్పుట్. ఓకే. ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తూ ఉంటే మనం చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఏపీఎస్ గురించి షేర్ చేస్తున్నాం. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొంచెం నాకు కూడా అప్పుడే మోటివేషన్ కింద ఉంటుంది. కష్టపడి చేస్తున్నామండి. కొంచెం మీరు కంపల్సరీ మోటివేట్ చేయాలి కదా నన్ను. అందుకే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.